హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. అయితే నిన్న చేసిన దానికి మంచి రెస్పాండ్ వచ్చిందండి. అయితే ఏమంటున్నారంటే, మేడం కొంచెం చదవరా మీరు, ఒక హెడ్డింగ్స్ అన్న చదవండి, కొంచెం వాయిస్తో మాకు గుర్తుంటుందని చెప్తున్నారు. చదవడానికి టైం లేని వాళ్ళు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎగ్జామ్ రాసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఎగ్జామ్ రాయకున్నా రాసిన పేపర్ చదవడం మంచి అలవాటు. కాకపోతే స్కూల్కి వెళ్ళడం వల్ల, ఆఫీస్కి వెళ్ళడం వల్ల అక్కడే చదువుతారన్నారు. అక్కడంతా అన్ని గంటలు ఏం చదవరండి, నైట్ అయినా చదవండి. ఎందుకంటే ఇప్పుడు మనకు జీకే కరెంట్ అఫైర్స్ చాలా అవసరం కాబట్టి అన్నీ సోషల్ నుండి ఇక్కడ నుంచి ఇస్తున్నాడు. తప్పకుండా ఇప్పటి వరకు ఎవరైనా చదవని వాళ్ళు ఉన్నా, పేపర్ వేయించుకొని వాళ్ళైనా సరే తప్పకుండా వేయించుకోండి దయచేసి. పేపర్ ఏ పేపర్ అయినా మీకు నచ్చిన పేపర్, ప్రామాణికంగా ఏ దానికి వస్తుందో, స్టడీ పరంగా అయినా సరే, దేని అంటే మంచి ఇన్ఫర్మేషన్ కోసమైనా మీకు నచ్చిన పేపర్ వేసుకోండి ఖచ్చితంగా. ఇగో ఎన్ని వేలు పెట్టినా ఒక్క మార్కు రాదు. ఇప్పుడు 2,000 3,000 ఖర్చు అయిపోయినాయి అనుకో, పేపర్ ఎంతైనా బిల్లు తెలియదు, నాన్నగారే కడతారు. అయితే బిల్లు ఎంత అయిందో అని తెలియకుండా 1,000 రూపాయలు అయినా, 2,000 అయినా, 10,000 అయినా, 10,000 కూడా ఒక మార్కు కలపమంటే కలుపుతారా? మనం 10,000 ఇస్తాం, ఒక మార్కు కలపమంటే కలుపుతారా? కలపరు. కాబట్టి ఇది మార్కు కోసమని కాదు, మనిషి ఎంత అప్డేట్గా ఉంటాడు పేపర్ చదివితే. అది చెప్పాల్సిన అవసరం లేదు మీకు. కానీ ఇంకా చాలామంది ప్లీజ్ దయచేసి ఒక్కసారి చూడండి. అయితే నేను ఇట్లా హెడ్డింగ్స్ చదువుతా, మీరు ఒక్కసారి చూడండి. ఇక 21వ ఈరోజు. ఇక స్వర్ణయుగమేనట. ఈయన ట్రంప్ గారు. ఈ ట్రంప్ ఇలా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించుకున్నాడు. అయితే ఈ ట్రంప్ ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే, ఇక ట్రంప్ 2025, ట్రంప్ 20, ట్రంప్ 20, ట్రంప్ 2025 డేట్ కూడా అడిగే అవకాశం ఉంది. ఏ రోజు ప్రమాణ స్వీకారం చేశాడని, ఎట్లా ఇస్తాడో తెలియదు కావచ్చు, కానీ ఖచ్చితంగా ఇళ్ళ నుంచి రావచ్చు కరెంట్ అఫైర్స్ అవి. కానీ 2025 ట్రంప్ 20 టీటీ 20 స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోరు. టీటీ 2025 గుర్తుపెట్టుకోరు. ఓకే, 20వ తారీఖు, ఈరోజు 21 కదా. ట్రంప్ 20 గుర్తుకు రావాలి మళ్ళీ నేను ఎగ్జామ్లో. ఇగో 20 నిన్నటిది కాబట్టి 2025. ట్రంప్ ఇగో 47వ అధ్యక్షుడు ఇంకా ప్రమాణం చేస్తారు. ఆయన 47 సంవత్సరాలను గుర్తుపెట్టుకోరు. 47 ఇంకా 3 అయితే 50 సంవత్సరాలని గుర్తుపెట్టుకోరు. ఓకే, ట్రంప్ 47 సంవత్సరాలు, ట్రంప్ 2025. ఓకే, ఇంకేమో ఇది చూడండి ఒక్కసారి. అమెరికా ఫస్ట్ నినాదంతో దేశాన్ని అగ్రస్థానంలో నిలబెడతా. అధ్యక్షుడిగా ప్రమాణం చేశాక ట్రంప్ ఉద్ఘాటన క్యాపిటల్ హాల్ భవనంలో కన్నుల పండుగగా వేడుక. ఉపాధ్యక్షుడిగా వాన్స్ బాధ్యతల స్వీకారం. హాజరైన వారితో ఒబామా, బుష్, క్లింటన్. ఓకే, ఇంకా తర్వాత ఏం లేదు. దావోస్లో ఘనంగా గ్రాండ్ ఇండియా పెవిలియన్. ఇంపార్టెంట్ ఒక్కసారి చూసుకోండి. ఓకే, అక్రమ వలసదారుల ఇక ఇంటికే, మూడో ప్రపంచ యుద్ధాన్ని నివారిస్తా. ఇన్ని చెప్తాడు. ఓకే, ఆడుతూ పాడుతూ బుక్ పేపర్ చదువుర్రి, ఆడుతూ పాడుతూ పేపర్ చదువుర్రి. మీకు ఖచ్చితంగా మరణించే వరకు జైల్లోనే. కోల్కత్తాలో వైద్యురాలిపై అత్యాచారం కేసులో నిందితుడికి యావజ్జీవ ఖైదు. శిక్ష ఖరారు చేస్తూ సెషన్ కోర్టు తీర్పు. బాధితురాలి కుటుంబానికి రూపాయలు 17 లక్షలు. ఇళ్ళకెళ్ళి కూడా వచ్చే అవకాశం ఉందండి, కానీ ఏది ఇస్తాడో తెలియదు. పేపర్ చదవాలి ఖచ్చితంగా. చెల్లించని బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశం. ఇది ఏ ప్రభుత్వం అని ఇవ్వచ్చు, ఎట్లనైనా ఇవ్వచ్చు. క్వశ్చన్: మరణదండన విధించకపోవడంపై బాధితుల అసంతృప్తి. ఓకే, ఆయన పేరు సంజయ్ రాయ్. రోడ్డు మీద నడి మధ్యలో రాళ్ళు కొట్టి ఇక సౌదీ అరేబియాలో చేసినట్టు చేసేది ఉండే కదా. ఇక అంతే. ఇక చూడండి, ఇక ఇక్కడ ఏముంది తర్వాత. ఇదిగోండి, సర్కారు జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం ప్రతిపాదికకు సిద్ధం చేస్తున్న ఇంటర్ విద్యాశాఖ. ఇంకేంది, కాళేశ్వరం కమిషన్ ఎదుటకు నేడు రామకృష్ణారావు. కాల్ అంతరాయం ఉండదిక. రైతుల ఆత్మహత్యపై భారత అధ్యయన కమిటీ. ఏం చూద్దాం. ఇది ఇట్లా కొంచెం కష్టమే అవుతుందండి ఇది న్యూస్ పేపర్ మొత్తం చదవాలంటే.
నిండు చూలాలిపై కర్కశత్వం. తర్వాత అమెరికాలో దండగుల కాల్పులు, హైదరాబాద్ యువకుడి మృతి. పాపం చూసారా. నేడు కృష్ణా బోర్డు సమావేశం. కాశ్మీర్ ఎదురుకాల్పుల్లో చిత్తూరు జిల్లా జవాన్. డిమాండ్కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి పెంచాలి. ఇది ఇంపార్టెంట్. రేపటి నుండి జేఈఈ మెయిన్. తెలుగు రాష్ట్రాల నుంచి 1.50 లక్షల మంది హాజరు. హైకోర్టు సీజేకు ఘనంగా వీడ్కోలు. యూజీసీ ముసాయిదా నిబంధనలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయండి. మనం పేపర్లో వచ్చినవే చిన్న చిన్నగా ఇస్తే అసలు మనము మళ్ళీ అసలు చూడము, అవే ఇస్తాడు. దేహ దారుఢ్యం కోసం జిమ్లకు ఇంజెక్షన్ల సరఫరా. ఇక స్వర్ణ యుగమే. అంతే, ఈయన గురించి ఉంది. ఇక్కడ తర్వాయి పేజీలో ఉంది. ఇక్కడ ఏముంది, ఇదిగోండి. జూనియర్ లైన్మెన్ ఖాళీ పోస్టులను ఆ అభ్యర్థులతోనే భర్తీ చేయండి హైకోర్టు. చూసారా. తర్వాత యంగ్ ఇండియా ప్రాజెక్ట్ వ్యవస్థాపకుడి కన్నుమూతండి. ఈయన పేరు నరేంద్ర సింగ్ బేడి. తెలంగాణను మొదటి స్థానంలో నిలపడమే లక్ష్యమట మంత్రి శ్రీధర్ బాబు. ఆరోగ్యశ్రీ సేవల పునరుద్ధరణ చూసుకోండి మీ కన్నునే. సర్కారు జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిండని అడగొచ్చండి. ఓకే, మొదటి పేజీ. ఈ పరిస్థితి వల్ల డ్రాప్అవుట్లు పెరుగుతున్నాయి. హాజరు కూడా 50% మించడం లేదు. ఈ సమస్యల నివారణకు మధ్యాహ్న భోజనం చేసిరు డైరెక్టర్. ఇక ఇది కూడా గట్లనే గుర్తుపెట్టుకోరు. 2025 20 నుంచి 25 వరకు ఖర్చు అవుతుంది. ఏంటిది, లక్షల. ఏటా 100-120 కోట్లు అవసరమవుతాయని ప్రాథమిక అంచనా. సర్కారు జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం. ఏం లేదు, ఇలా ఇంపార్టెంట్ ఉన్నాయి, చదవండి మేడం, గుర్తుంటుందని చెప్తున్నా. ఇదిగోండి, బాల్య వివాహాల బందీఖానా. ఇలాంటివి కూడా చదవాలి. చదివితే ఏమవుతుందంటే నిజంగానే చదివితే మనకు మాట్లాడడానికి, మనం మోటివేట్ చేయడానికి చాలా నాలెడ్జ్ అనేది వస్తుందండి. తప్పకుండా అసలు టైం ఉన్నప్పుడు చదవాలి. ఇంకా మార్నింగ్ నిజంగానే టైం ఉంటుంది. పిల్లలు ఉన్న వాళ్ళకి, పిల్లలు స్కూల్కి పంపిస్తారు, ఆ స్కూల్కి వెళ్ళే వాళ్ళు వర్క్ ఇంత టైం ఉంటుంది కాబట్టి సాయంత్రం వచ్చినా కూడా చదవండి. ఇలాంటివి కూడా చదవాలి. చదవడం వల్ల దీనికి ఒక స్టోరీ లాగా మనకు మైండ్లో పడిపోతుంది. అండ్ ఒక భాష అనేది చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది మనకు. మీరు ఒక్కసారి చూడండి, భాష అనేది చాలా మాట్లాడడానికి, చాలా యాక్టివ్గా ఉండడానికి, అండ్ మీకు ఒక సబ్జెక్ట్ కాన్సెప్ట్ మనకంటే చిన్నవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ చెప్పడానికి, సలహాలు ఇవ్వడానికి, మోటివేట్ చేయడానికి, ఒకరిని ప్రేరేపించడానికి కూడా చాలా మంచి దొరుకుతాయి. ఇలాంటివి కూడా చదవండి. ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నా కూడా ఒక్క 2 నిమిషాలు టకటక చదువుకుంటూ పోతే 2 నిమిషాలు అవుతుంది. బంగ్లాను దువ్వుతున్న పాక్. ఇది కదా స్ఫూర్తి అంటే. చదవండి స్ఫూర్తి. మీకు ఈరోజు ఇక ఈనాడు పేపర్లో ఏమొచ్చిందో అనేది మొత్తం తెలవాలని చూపిస్తున్నాను, అంతా చూపెట్టకపోయినా. అక్రమ గనుల్లో చావు కేకలు. కుంగుబాటు ముందు మేడం ఏం చెప్పిందో చూద్దాం. మృణాలిని సారాభాయ్. డ్యాన్స్ వల్ల మీకు పేరు ప్రతిష్టలన్నీ వచ్చాయి, ఇంకా ఎందుకు కష్టపడతారు అని అడిగేవారు కొందరు. నేను అంటే నా నృత్యమే వంటప్పుడు దానికి దూరంగా ఎలా ఉండగలను, అటువంటప్పుడు దానికి నేను దూరంగా ఎలా ఉండగలను. నేనే కాదు, నిజమైన కళాకారులు ఎవ్వరూ కళా సాధనకు దూరంగా బ్రతకలేరు. నిజమే. టీచర్ కూడా చెప్పి అయితే ఎక్కడున్నా టీచర్ ముచ్చట్లే పెడతారు. ఎవరికైనా ప్రయోజనం అంటే ఎవరికైనా చెప్పడానికే ప్రయత్నిస్తుంటారండి నిజంగా అంత వర్క్ని ప్రేమించిన వాళ్ళు. ఇదిగోండి, డిస్ట్రిక్ట్ ఒకటి చదవలేదు, ప్రతిభాల ఈరోజు వచ్చింది. ఇగో చూడండి, వై భారత్ మెటర్స్ పుస్తకాన్ని ఇటీవల ఎవరు రచించారు? దుబాయ్లోని మొహమ్మద్ బిన్ రషీద్ లైబ్రరీలో ఈయన తన పుస్తకాన్ని 2024 నవంబర్ 14న ఆవిష్కరించారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్. ఆన్సర్
ఓకే, ఇదిగోండి. తర్వాత ఇంకోటి గ్లోబల్ స్పోర్ట్ డెస్టినేషన్గా దుబాయ్ ఖ్యాతిని పెంపొందించడమే లక్ష్యంగా ఇటీవల దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ తన స్పోర్ట్స్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా, ఫ్రాన్స్ మాజీ ఫుట్బాల్ ఆటగాడు ప్యాట్రిస్ ఎవ్రా, రష్యా మాజీ యుఎఫ్సి లైట్ వెయిట్ ఛాంపియన్ ఖబీబ్ నూర్మా గోమెడోవ్. మీకు ఇప్పుడు ఈ వర్డ్స్ గుర్తుకు రావాలి అక్కడ ఎగ్జామ్లో. రెండోసారి వినండి వీడియో పెట్టుకొని. తర్వాత ఇటీవల ఏ రాష్ట్రంలోని 24 తీర ప్రాంత గ్రామాలకు యునెస్కోకు చెందిన ఇంటర్ గవర్నమెంట్ ఓషనోగ్రాఫిక్ కమిషన్ సునామీ రెడీ గ్రామాలుగా గుర్తింపు ఇచ్చింది. క్వశ్చన్కి ఇంత పెద్ద ఉంది. ఇచ్చింది 2024 నవంబర్ 11న ఇండోనేషియాలో జరిగిన 2వ గ్లోబల్ సునామీ సింపోజియంలో ఈ గ్రామాలకు ఈ గుర్తింపు ఇచ్చారు. సునామీని ఎదుర్కొనేందుకు శిక్షణ, అవగాహన ప్రచారాలు, మాక్స్ డ్రిల్స్, హోర్డింగ్ల ఏర్పాటు తదితర అంశాల అమలుతో ఈ గ్రామాలు గుర్తింపు పొందాయి. ఏవి? జవాబు ఒడిశా. ఓకే, ఇవి అసలు నిజంగా ఇవి ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ చదవాలంటే కోపం వస్తుంది. పెద్ద క్వశ్చన్, ఆన్సర్ ఏమో చిన్నగా, కానీ ఇదే డిసైడ్ చేస్తుంది. ఎన్నిసార్లు చెప్తున్నా నేనంటే పాడుకుంటా నా వీడియోలు చూడరి, మంచిగా ఈ పేపర్ కూడా చదవడం అవుతుంది. మంచిగా నేను అసలు బిట్టు పోకుండా మీకు నచ్చిందో చూపిస్తున్నాను. ఒకవేళ నేను ఇక్కడ ఏదైనా చూపిస్తలేదు అంటే మీకు హెడ్డింగ్స్ అన్నీ చూపిస్తున్నా. మీకు అది ఇంపార్టెంట్ అనిపిస్తే ఖచ్చితంగా మీరు పేపర్ మీరు తెచ్చుకున్నా సరే, ఏదైనా నేను ఇవి ఇంపార్టెంట్ హెడ్డింగ్ చదివినా అనుకోండి, ఆ పేపర్ తీసి చదవండి మీరు. అమ్మ వాళ్ళకి వస్తుంది ఖచ్చితంగా. ఇవి 4 ఇంపార్టెంటే. ఇవి 4 2 సార్లు చూస్తే మీకే గుర్తుంటుంది. ఇంకో తర్వాత, ఏ దేశ రాజకుటుంబానికి చెందిన యువరాణి మికాసా 101 ఇటీవల మరణించారు. ఎవరు? జపాన్. జపాన్. తర్వాత ఇక్కడ ఏమున్నది? విస్తరణను అడ్డుకుంటే ఆరోగ్యానికి రక్ష. ఏమిచ్చింది ఈడేం లేదు. ఇలా కీటకాల గురించి ఇచ్చింది. నేను ఇవి హెడ్డింగ్స్ అన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే అసలు ఈరోజు ఎంత ఇంపార్టెంట్ ఉంది పేపర్లో, ఇప్పుడు నా దగ్గర ఉన్న పేపర్లో ఎంత ఇంపార్టెంట్ ఉందో మీకు తెలవాలని. ఓకే, ఇంపార్టెంట్ ఉంటే రాత్రి 12 గంటలైనా ఒక్కసారి చదివి పడుకోండి. దిగ్బంధంలో అబూజ్ మడ్. తర్వాత ఏముంది? మావోయిస్టుల నేత దామోదర క్షేమమే, అప్రమత్తంతోనే మోసాలకు అడ్డుకట్ట. టెట్కు 74% మంది హాజరు. టెట్కు 74% మందే హాజరు. ముగిసిన పరీక్షలు 24న ప్రాథమిక కీ ఓకేనా? ఇవి ఒక్కసారి చూడండి, ఇది చదువుదాం. రాష్ట్రంలో ఈ నెల 2 నుంచి ప్రారంభమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ సోమవారంతో ముగిశాయి. టెట్ పేపర్ 1, 2 కలిపి సగటున 2,75,753 మంది దరఖాస్తు చేసుకోగా 2,05,278 మంది హాజరయ్యారు. పాఠశాల విద్యాశాఖ అంటే ఎంతమందిగా? 74%. విద్యాశాఖ సంచాలకుడు టెట్ చైర్మన్ ఈవి నరసింహారెడ్డి గారు. నరసింహం 24న ప్రాథమికకి విడుదల చేస్తామని, వాటిపై అభ్యంతరాలుంటే 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ లింక్ ద్వారా సమర్పించవచ్చునని ఆయన సూచించారు. ఉన్నాయా మీకు? 2 రోజులేమో తప్పని చెప్పిర్రు చూడండి మరి. తర్వాత ఇదిగోండి, డిఎస్సి నోటిఫికేషన్పై ఉత్కంఠ. ఏటా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులకు భర్తీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందుకు అనుకూలంగా ప్రతి సంవత్సరం 2 సార్లు టెట్ జరుపుతామని ప్రకటించింది. ఈ మేరకు గత ఆగస్టులోని ఉద్యోగ క్యాలెండర్ 2024-25 సంవత్సరానికి విడుదల చేసింది. ప్రకటించినట్లుగానే 2024లో 2వ టెట్ జరిపింది. డిఎస్సి నోటిఫికేషన్ 2025 ఫిబ్రవరిలో విడుదల చేస్తామని, ఏప్రిల్లో పరీక్ష జరుపుతామని ప్రకటించింది. అయితే ఎస్సీ వర్గీకరణ అంశం లోపు తేలుతుందా?
తేలుతుందా అని. మీకు ఎందుకంటే కొంచెం అంత బోర్గా ఫీల్ కావద్దని. ఓకే, అన్నదానిపై సందిగ్ధం నెలకొంది. వర్గీకరణపై స్పష్టత రాకున్నా నోటిఫికేషన్ జారీ చేస్తారా అన్నది తెలియడం లేదు. విద్యాశాఖ వర్గాలు మాత్రం ఈ విషయం తేలే వరకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేయడం కష్టమే నన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం వచ్చే డిఎస్సిలో సుమారు 6,000 పోస్టులు భర్తీ చేస్తామని పలుమార్లు ప్రకటించింది. సుశీరా నిన్న మొన్న వేరే ఫోన్ అంటున్నా ఇంట్లో వచ్చినాయి, ఇవాళ మాత్రమే ఇది అందుకే మీకు చూపిస్తున్నా, ఇది కరెక్టే అని కదా. ఏది వచ్చినా ఏది రాకున్నా పోస్టులు ఉన్నాయి డిఎస్సిలో, దేనికైనా వస్తాయి. డిఎస్సి గురుకుల మళ్ళీ మోడల్ స్కూల్స్ ఉన్నాయి, అవన్నీ పడతాయి. మీరు తప్పకుండా సబ్జెక్ట్ మీద ఫోకస్ అయితే చేయాలి. బ్రెయిన్ స్ట్రోక్ కేసులలో 30% మరణాలు. చూసిరా, స్ట్రెస్ తీసుకోవద్దు బాగా. శ్రీవారి భక్తులకు మసాలా వడ తొలి రోజు 5,000 మందికి వడ్డింపు. మసాలా వడ చూసిరా. గౌరవెల్లి ప్రాజెక్టుకు పనులు అవకాశాలను పరిశీలించాలి. సినిమాలు చదవలేదు అబ్బా, వసుంధర కూడా చదవలేదు. వసుంధర సినిమాలు చదవలేదు, చదవమంటే చదువుతాం. మరి కామెంట్లు అయితే పెట్టుర్రు. ఓకే, వస్తున్నారు రికార్డులు బద్దలు కొట్టేందుకు. రేపటి నుంచే భారత్ ఇంగ్లాండ్ T20 సిరీస్. చూస్తారా? చూడొద్దు, అస్సలు చూడొద్దు. రోహిత్ కోహ్లీ రంజీ బాట, క్వార్టర్లో సిన్నర్. మొత్తం చదువుతాయి రాదండి, మీరు ఒక్కసారి చూసుకోండి. ఓకే, టైటిల్పై సాత్విక్ జోడీ గురి. ఓకే, తర్వాత లక్నావు కెప్టెన్గా పంత్. ఇక్కడ ఏమిచ్చిండు? అవును, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఎవరబ్బా వీళ్ళు? ప్రియా రింకు సింగ్ అట. మొన్న ఎకనామిక్స్ ఇవ్వడం అంటే 2 రోజులు మొత్తం ఎకనామిక్స్ నుంచే ఇచ్చిండు. ప్రపంచ కుబేరుల సంపద ఇద్దరు చూడు రబ్బా. 1275 రూపాయలు, 1275 లక్షల కోట్లు. ఇది చూడాలి, చదవాలి. 2024లో రూపాయలు 170 లక్షల కోట్లు జత. ఆక్స్ఫామ్ టేకర్స్ నాటి మేకర్స్ నివేదిక. చూసిరా, ప్రపంచంలోని అందరూ బిలియనర్ల కనీసం $100 కోట్ల, 8,500 కోట్ల నికర విలువ కలిగిన వారు. ఇట్లా ఈ బుక్ రిలీజ్ కాకుండా డిఎస్సిలో మార్కులు క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. అవి పేపర్లకే లే. మొన్న గ్రూప్స్కి అయితే ఎకనామిక్స్ నుంచి వచ్చినాయి. మొత్తం గ్రూపు మొత్తం 24, 25, 24, 25 అని ఇచ్చిండు. మొన్నటి ఇచ్చిండు. దాంట్లో బుక్లు కూడా రిలీజ్ కాలేదు. అంటే న్యూస్ పేపర్ చదివేటోళ్ళే రాసిరు మొన్న. 40 ఎకరాల కంట్రోల్ ఎస్ డేటా కేంద్రం. ఇది చదువుతారా? మీరు చదువుకోరు, నేను మెల్లగా చెప్తా. ఇట్లా చూడు. ఓకే, బిజినెస్ బ్యాంకింగ్ షేర్లు నడిపించాయి. ఆర్థిక సేవల కోసం ఎయిర్టెల్తో బజాజ్ ఫైనాన్స్ భాగస్వామి. ఇట్లాంటి ఇస్తాడు. ఎవరితోటి భాగస్వామి చేసుకున్నారు? డాయిష్ ఎయిర్ క్రాఫ్ట్తో సైంట్ ఒప్పందం. వీళ్ళు ఎవరెవరితో ఒప్పందం చేసుకున్నారు? 75% తగ్గిన జొమాటో లాభం. ఎందుకు తగ్గిందో మరి? అందరూ తీసుకొచ్చుకుంటలేరా జొమాటోలో ఏం ఆన్లైన్ షాపింగ్ చేస్తలేరా? సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభాలలో 33% వృద్ధి. ఇట్లా కొంచెం తెలిసినా కూడా గుర్తుకుంటుందండి. ఐడిబిఐ బ్యాంక్ లాభం. టీవీఎస్ నుంచి కింగ్ ఈవీ మ్యాక్స్ ఆటో ధర లక్షలు, 2.95 లక్షలు, అంతే 2 లక్షల. ఇదిగోండి, చాలా ఇంపార్టెంట్. 4 రంగాలలో గవర్నర్ ప్రతిభా పురస్కారాలు. వ్యక్తులు సంస్థల ఎంపిక 26న అవార్డుల ప్రదానం. ఇవి చూడురి మరి. పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు, సంస్కృతి అనే 4 రంగాలలో సుశిరా వ్యక్తులు సంస్థలు చేస్తున్న సేవలకు గవర్నర్ ప్రతిభా పురస్కారాలు 2024 ఖచ్చితంగా ఇళ్ళకి క్వశ్చన్ వస్తుంది. గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్సీ అందజేయనున్నట్లు గవర్నర్ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ తెలిపారు.
అవార్డుల కోసం నామినేషన్లు ఆహ్వానించినగా 594 దరఖాస్తులు అందాయని జీహెచ్ఎంసీ ఇతర పట్టణాల నుంచి 331. ఇవన్నీ అందినాయి చూసుకోరు. ఇవి ఎండ్లకు ఇస్తాడు అని అడుగుతాడు. ఎంపికైన వ్యక్తుల సంస్థలు పర్యావరణ విభాగం, యాషర్ల పర్యావరణ విభాగము దూషర్ల సత్యనారాయణ. అయ్యో గుర్తుపెట్టుకోరు, ఇది కరెంట్ అఫైర్స్. నల్గొండ ధృవాంష్ ఆర్గనైజేషన్, పొద్దుటూరు రంగారెడ్డి దివ్యాంగుల సంక్షేమ విభాగం, అరిగెపూడి రఘు రామచంద్రాపురం, ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి హైదరాబాద్, సంస్కృతి విభాగం పివి కృష్ణ భారతి హైదరాబాద్, ప్రొఫెసర్ ఎం పాండురంగారావు హాజీపేట్ వరంగల్, సంస్కృతి ఫౌండేషన్ హైదరాబాద్. క్రీడల విభాగం జీవాంజీ దీప్తి పర్వతగిరి వరంగల్, ఆదిత్య మెహతా ఫౌండేషన్ హైదరాబాద్. ఇక ఇంకోసారి చదువుతారో మీరు మళ్ళీ మంచిగా చదువుకోరు. ఈ ఇంట్లోకి వెళ్ళి క్వశ్చన్ వస్తుంది చూడండి, నేను రాసిత్తా. జోకా చెప్తూ ఏదో మీరు అసలు బోర్ కావద్దని చెప్తున్నా, ఓకేనా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఏమున్నది, ఇట్లా న్యూస్ పేపర్ చదివితే ఎందుకు బోర్ వస్తుంది. ఎస్బీబీ ఇన్సూరెన్స్ కంపెనీ యాపిల్ తిరస్కరణ. ఎస్ఎస్ఆర్ 2025 ప్రక్రియ పూర్తి. సిఈఓ. అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారో ఏమో పాపం. ఇక కొత్తగా స్టడీ వచ్చిందట, ఈనూరి ఇక చూడురి. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చినట్టున్నారా ఇంట్లో ఏం. కొత్తగా BA డిఫెన్స్ సెక్యూరిటీ స్టడీస్ కోర్స్ హైదరాబాద్ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం 2025-26 నుండి BAలో డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీ అనే కొత్త కోర్సును ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి తెలిపారు. అందుకు సిలబస్ రూపొందిస్తున్నామని, తర్వాత నోటిఫికేషన్ జారీ చేసి కళాశాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తామని చెప్పారు. రక్షణరంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు ఉన్నందున ఆ కోర్సును ప్రవేశపెడుతున్నామని పేర్కొన్నారు. చూడురు ఒకసారి. ఇగో నేటి నుంచే గ్రామ సభలట. పకడ్బందీగా పథకాల లబ్ధిదారుల ఎంపిక. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి. రేషన్ కార్డుల దరఖాస్తుల కోసం ఏర్పాటు చేసుకోరి. రేషన్ కార్డు పిల్లలు మా అన్నయ్య వాళ్ళ పాపది కూడా ఒక ఆమెది యాడే కాలేదు, యాడ్ చేయమని చెప్పారు. ఇవాళ పోతూనే ఉన్నారు. మా వాడకట్టోళ్ళు అందరూ ఆడే ఉన్నారు. ఉద్యాన పంటల సాగుకు పెంచాలి. చేసుకోరి మీరు కూడా రేషన్ కార్డులు. స్కూళ్ళు బంద్ చేసి రేషన్ కార్డులు కేవలం బియ్యం అదే అని కోసం కాదు, రేపు పాస్పోర్ట్కైనా పిల్లల భవిష్యత్తుకైనా రేషన్ కార్డులే పనికొస్తున్నాయి. కాబట్టి ఆధార్ కార్డు అంతా రాజకీయ కక్ష సాధింపు అని రైతన్నకు నివ్వాలనివ్వండి. తులం బంగారం ఇచ్చే వరకు చెక్కుల పంపిణీ బహిష్కరణ. ఎమ్మెల్యే వేముల సుశీర. తులం బంగారం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆర్థిక సహాయంతో పాటు మనకు అవసరం లేకున్నా అవసరం ఉన్న వాళ్ళకి చెప్పాలి. పాపం తులం బంగారం ఇప్పుడు 80,000 తులం. ఏడుకెళ్ళి ఎత్తారు, ఏడుకెళ్ళి చేస్తారు, ఎట్లా వేసుకుంటారు. ఆభరణాలు ఆడవాళ్ళకి ఆభరణాలు అందం అంతే. అది ఆభరణం అంతే. అది వేసుకుంటే అందంగా ఉంటుంది, లేకపోతే ఇంకా అందంగా ఉంటారు. ఆభరణాలు వేసుకుంటే ఏమో అందంగా ఉండరు. బాగా నాకు ఆటోలు రిక్షాలు అంటే అనిపిస్తాయి నిజంగా. ఆభరణాలు ఎక్కువ వేసుకోవద్దు, తక్కువ వేసుకుంటే అందంగా కనిపిస్తాం. లేకపోతే మా అట్లా ఏ జోక్ చేసినా ఎవరు హట్టు కావద్దు. ఆభరణాలు ఎక్కువ వేసుకునే వాళ్ళు. ఎందుకంటే అది 80,000 తులమాట అది. పాపం ఇక చూడండి, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి ఇన్ఫర్మేషన్. ఇది చూడండి, ఇది కూడా మంచి ఇన్ఫర్మేషన్. 10 ఏళ్లలో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది చూసిరా. ఇప్పుడు ఆఫ్ చేస్తా అంటే ఇగో 2014-15లో 24.85 లక్షలు. ఈ ఏడాది 16.86 లక్షల మంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఇది. గురుకులాల్లోనూ 4 ఏళ్ళుగా తగ్గుముఖం. 8 లక్షల మంది విద్యార్థులు తగ్గారట. ప్రైవేటులో 31.17 లక్షల నుంచి 36.26 లక్షల వరకు పెరిగిన ప్రవేశాలు. మరి ఎందుకు గట్ల అవుతుందో ఏమో చూడురిగా. ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలలో విద్యార్థుల నమోదు. స్క్రీన్ షాట్ తీసుకోరి. పేపర్కి వచ్చింది, ఇది ప్రామాణికం కదా. ఇదే మళ్ళీ బుక్లు ఇస్తాడు, మళ్ళీ బుక్లో చదవాలి. అప్పుడు బుక్లో చదివితే హెడ్ఏక్ అవుతుంది, 2 సార్లు అవుతుంది అప్పుడు చదివితే. అదే సమయంలో ప్రైవేట్లో పైకి. ఓకే, మొత్తం ది అనేది వీడియో చదవండి. స్లో మోడ్లో పెట్టుకో చూడు.
నెలాఖరులోగా అభయహస్తం నిధుల విడుదలనట. నేడు కర్ణాటక డిప్యూటీ సీఎం బట్టి సహా మంత్రులు ఓకే తెలుసే గిట్లా ఎవరెవరని. ఇది కూడా బీసీ ప్రత్యేక కమిషన్ నివేదిక సిద్ధం. సీఎం వచ్చాక అందజేసే అవకాశం హైకోర్టుకు దాన్ని సమర్పించిన ప్రభుత్వం. కోర్టు ఇచ్చే ఆదేశాల మేరకు బీసీ రిజర్వేషన్లపై అనంతమే స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత. ఈ ఎన్నికలకు మన డిఎస్సికు సంబంధం ఉంది. రిజర్వేషన్ల ఖరారుపై ఉత్కంఠ. రాజ్యాంగ హక్కులను హరిస్తే కాంగ్రెస్కు భారస గతే. మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలి. పెన్షన్దారులకు అండగా ఉంటాం. ఇగో ప్రియతమ అభినందనలు. మోదీ ట్రంప్కు లేఖ రాసినట్టు ఏమని రాసిండు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యత స్వీకరణ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు లేఖ పంపించాడు. మోదీ తరపున ప్రతినిధిగా వాషింగ్టన్ వెళ్లిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్. గుర్తుపెట్టుకోరిగో జయశంకర్ దీనిని ఆయనకు అందజేశారు. ఇగో ఇట్లా గుర్తుంటాయి మనకు. జయశంకర్ జై శంకర్ అనుకుంటూ పోతాడని గుర్తుపెట్టుకోరి. వాషింగ్టన్కు వెళ్ళే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు? జై అనుకుంటూ పోతాడు. విదేశాలకు మనకు మధ్యలో వ్యవహారాలు జై అనుకుంటే వ్యవహారాలు పెడతారు. గుర్తుపెట్టారు. ప్రభుత్వ నేతలు బాధ్యతలు స్వీకరిస్తున్నప్పుడు మన దేశం తరపున ప్రత్యేక ప్రతినిధుల్ని పంపించడం ఆనవాయితీగా వస్తుంది. ఓకే. చిట్ట చివరి రోజు బైడెన్ అసాధారణ ఒత్తిడి. వివాదాల సుడి దాడి. అక్రమ వలసదాడిని 3వ ప్రపంచ యుద్ధానికి నివారిస్తా. ఆ పిల్లలకు జన్మహత పౌరసత్వం రద్దు. ఏ పిల్లలకు? బుక్కు చదువురు. బంగ్లా పారిపోవాలనుకున్న సైఫ్పై దాడి. నిందితుడు సైఫ్ అలీ ఖాన్పై టీవీలో తన ఫోటో చూసి ఆందోళనకు గుర్రయ్యాడు. ముంబై పోలీసుల వెల్లడి. ఏం లేవు ఇక భరోసా. శబరిమల ఆలయం మూసివేత. ముగిసిన మండల మకర విలక్కు మహోత్సవాలు. ఇది లాస్ట్ అయిపోయిందండి పేపరు. ఏం కాకుండా చెప్పిన నేను. ప్రియుడిని చంపిన కేసులో యువతికి మరణశిక్ష. ఎవరిని నమ్మొద్దు ప్రపంచంలో. అమ్మ నాన్నలను తప్ప ఇంకా ప్రపంచంలో ఎవరిని నమ్మొద్దు. అంత బూటకం. ఓకేనా. ఎక్కడైనా మీకు ఉపయోగపడ్డది మేడం మీరు ఇట్లనే ఎప్పుడు ఎక్కడైనా ఇంపార్టెంట్గా ఉన్నాయి చెప్పండి అని అంటే ఇట్లా కంటిన్యూ చేస్తా. ఓకేనా. చెప్పండి. విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎవరు? జయశంకర్. ఈయన ఎప్పుడు చేసిండో? ట్రంప్ 2025. ఓకే. మెయిన్స్. ఇంకేమైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 20 నిమిషాలు ఉంది. 20 నిమిషాలు మీ అనుకుంటే మొత్తం పేపర్ మీ చేతులు ఉంటుంది. ఓకేనా. ఇంపార్టెంట్ ఉన్నాయి ఖచ్చితంగా అంటే తీసుకొచ్చుకొని చదువుకోవాలి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎక్కడైనా ఏవో నేను జోక్ చేసిన ఎందుకంటే మీకు అసలు అలసట రాదు. అదేంటి హ్యాపీగా అటు ఇటు కొంచెం హ్యాపీగా సరదాగా చదివితే ఎఫెక్ట్ అనిపించదు అన్నమాట. సైకాలజికల్గా బోర్ ఉండదని. ఓకే. పేపర్ చదవడం అంటే చాలామంది బోర్గా ఫీల్ అవుతారు. ఈ పరీక్షలో గెలుపు మీ జీవితానికి మలుపు. సుశీరా ఈనాడు కొట్టూరేది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. ఓకేనా. ఇలా చెయ్యన్న వీడియోస్ మరి నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డిఎస్సి వరకు ఖచ్చితంగా ఇంకొకసారి మై హంబుల్ రిక్వెస్ట్ అండి. పేపర్ చదవాలి దాన్ని నెగ్లెక్ట్ చెయ్యొద్దు. ఇప్పుడు విదేశాల వ్యవహారాల మంత్రి అనే ప్రతి ఒక్కటి తెలుస్తూనే ఉంటుంది. మీకు చెప్పేంత పెద్దదాన్ని ఏం కాదు నేను, కానీ పేపర్ చదవడం చాలామందికి అలవాటు ఉండదు అన్నట్టు. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదే మళ్ళీ అన్నీ కలిపి ఒక బుక్కులు ఇస్తే చదవడానికి ఎంత ఇబ్బంది ఉంటుంది చూడండి. గుర్తుంటుంది 2025 ట్రంప్. ఓకే. డేటు 47వ అధ్యక్షుడు. ఏం చెప్పినా ఇక చూసినా నాకేమైనా గుర్తుంటుండేనా? 47వ అధ్యక్షుడు అంటే 47 సంవత్సరాలు ఉన్న ట్రంప్ అని గుర్తుపెట్టుకోరు. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.